గుడ్ ఈవినింగ్. ఇక్కడున్న కిడ్స్కి, పేరెంట్స్కి అందరికీ గుడ్ ఈవినింగ్. సి లైఫ్లో మనకు చాలా డ్రీమ్స్ ఉంటాయి. దాన్ని పర్సూ చేయడానికి ఏ ఛాలెంజ్ కూడా మనం ఆపలేదు అని నేను నమ్ముతాను. నేను చిన్నప్పుడు ఇంత మంచి స్కూల్లో చదవలేదు. ఒకసారి పాల్మంచికి నేను ఎంటర్ అవ్వగానే నేను చూసిన ఈ వైబ్రెన్స్ కానీ, ఇంత మంచి పేరెంట్స్ కానీ, కిడ్స్ కానీ చూసిన తర్వాత నేను చాలా అదృష్టవంతులు అనిపించింది. నాకు చిన్నప్పుడు 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఈ మొత్తం స్కూలింగ్లో నేను సరిగ్గా స్కూల్కి వెళ్ళే అవకాశం కూడా నాకు దొరకలేదు. నేను బిఏ చదివేటప్పుడు నాకు ఒకసారి నా లైఫ్లో నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలనిపించింది. దానికి కారణం ఒక మనిషి ఒక ఛాలెంజ్తో, ఒక డిజబిలిటీతో ఒక మనిషి పుట్టినప్పుడు మన సమాజం ఎలా జడ్జ్ చేస్తుంది, ఆ మనిషిని ఎలా చూస్తుంది మీ అందరికి తెలుసు. దాంతో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. మా అమ్మ మా నాన్న అడిగి ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ గారు అడిగారు, 7th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయని. దానికి నేను చెప్పిన మాటని ఆయన ఒక మాట అన్నారు, అసలు సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని. ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉన్నారు, ఒక మాట చెప్తారు. మనందరం అనుకుంటాం మన పిల్లలు మార్కులు ఎక్కువ వస్తే చాలు అని. కాన్సెప్చువల్ క్లారిటీ మీ పిల్లలకి ఎంత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను చిన్నప్పుడు స్కూలింగ్ వెళ్ళకపోవడం వల్ల చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్ష నేను రాయడం జరిగింది. రాసినప్పుడు మా నాన్నగారు నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. నేను సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ కోసం ఢిల్లీకి వెళ్ళాను.